ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము,
రక్షించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఈ నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసు నామము వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
నా మీదికి రమ్ము అని ప్రభువును మనం అడుగుదాము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. నిరంతరము మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరచుటకు సహాయం చేయండి. రాజులు రాజా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని, మీ శక్తిని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ప్రియరా, మనము ప్రభువును తెలుసుకున్న తర్వాత అక్కడ నుండి మనం ఆత్మలో బలపడతా ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ప్రతిదినము పిల్లలు స్కూల్కు వెళుతూ ఉంటారు. స్కూల్కు వెళ్ళి మరి అక్కడ చదువు నేర్చుకొని వారు విద్యావంతులుగా మారతారు. అలాగే ఏదైనా డ్యూటీ బాధ్యతలు ఉంటే ప్రతిదినం వెళ్ళి ఆ డ్యూటీని వారు చేస్తూ ఉంటారు. అయితే క్రైస్తవ జీవితంలో దేవునిలో మనం ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం చేయాల్సిన పనులు ప్రతిదినము చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు, కానీ ప్రతిదినము మనము దేవుని సన్నిధిలో చేయాల్సిన పనులను మనం చేస్తూ ఉండాలి. ఏం చేయాలి అని చూస్తే ప్రతిదినము మన ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితము సహజంగా ఎలా ఉంటుందంటే 4 రోజులు బాగా చేస్తాం,
అది కూడా ఏదైనా శోధన వచ్చినప్పుడు. ఆ తర్వాత మనం ప్రార్థన తగ్గించేస్తాం. మరలా బాగా ప్రార్థన చేసేది ఎప్పుడంటే మరలా ఇంకొక శోధన రావాలి, మరలా ఏదో ఒక ఇబ్బంది రావాలి, అప్పుడు బాగా ప్రార్థన చేస్తాం. ఇలాగ మనం కొద్ది కాలం ప్రార్థన చేయటం, మరలా కొద్ది కాలం మానేయటం, మరలా శోధన వచ్చిన తర్వాత పట్టుదలగా కొంతకాలం ప్రార్థన చేయటం, ఇలాగూ చేయటం ద్వారా ఏమవుతుందంటే మన ప్రార్థన జీవితము బలపడకుండా ఉండిపోతుంది. అందుకని మనం చేసే ప్రార్థన ప్రతి దినము నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దానియేలు ప్రార్థన జీవితాన్ని మనం చూస్తే అతడు అనుదినము ప్రార్థన చేస్తూ వచ్చాడు, నిత్యము ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎవరైనా సరే మన ప్రార్థన జీవితాన్ని మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు, ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే ఇక్కడ అపోస్తుల దినాల్లో ఏం జరిగింది, 42వ వచనం చూడండి. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ప్రతి దినము కూడా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దేవాలయములోనికి. దేవుని సన్నిధిలోనికి ఎందుకు వెళ్తామండి మనం? దేవుని సన్నిధిలోకి ఎందుకు వెళ్తామంటే దేవుణ్ణి స్తుతించుకోవడానికి వెళ్తాం, ప్రార్థన చేయటానికి వెళ్తాం. అలాగే మన బాధలు, కష్టాలు, మనకొచ్చిన సమస్యలు ఇవన్నీ దేవునితో చెప్పుకోవటానికి వెళతాం ప్రతి దినము. ఆ దినాల్లో ఏదో వారానికి ఒక్కరోజు వెళ్ళేవాళ్ళు కాదు, ప్రతి దినము దేవుని సన్నిధికి వెళ్ళి దేవాలయములో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఇంటింటను మానక బోధించుచు, ప్రతి ఇంటిలో వాళ్ళను కూడా హెచ్చరిస్తూ వచ్చారు. మీరు ప్రభువును తెలుసుకోవాలి, దేవునిలో బలపడాలి, అలాగే వాక్యానుసారముగా మీరు జీవించాలి అని ప్రజలను హెచ్చరిస్తూ వచ్చారు. కావున ప్రియులారా, మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. దేనిలో ఎడతెగకుండా ఉండాలంట మనం? ప్రార్థన యందును వాక్య పరిచర్య అందును. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా అని నువ్వు అడుగుతూ ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నీ ఆత్మ బలపడుతుంది. కాబట్టి ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక మనం జీవించాలి. అది మనం ప్రతిరోజు చేయాల్సిన పని. ప్రతిదినము మనం ఇంటిలో పనులు, అలాగే మన డ్యూటీలు, పనులు ఇవన్నీ ఎలా చేస్తున్నామో అలాగే మన జీవితాల్లో ప్రతిదినము చేయాల్సిన పనులు ఏమిటి అనంటే ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలి. అలాగే వాక్య పరిచర్య యందును ఎడతెగక మనము జీవించాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే వాక్యము నీ లోపలికి వెళ్ళి నీలోనికి గొప్ప జ్ఞానాన్ని, ప్రత్యక్షతను తీసుకొని వస్తాడు. దేవుని వాక్యం చదివే వారికి ఆరోగ్యము కలుగుతుంది. నీ మాటలు నాకు దొరికినప్పుడు అవి నా సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగు చేశాను అని దేవుని వాక్యాన్ని మనం చదువుతాం.
కావున ప్రభునంతులరా, దేవుని వాక్యమును అలాగూ మనం నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ అపోస్తలులు చేస్తున్న పనులు ఏమిటంటే, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఎడతెగక దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి దినదినము మనము ప్రార్థించేవారముగా, దేవుని వాక్యాన్ని ధ్యానము చేసేవారముగా మనం ఉండాలి. ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమిటి? ప్రతిదినము చేయాల్సిన పనులు ఏమిటి అని అంటే, లూకాసు సువార్త చూడండి. లూకాసు సువార్త 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. 23 కాదు, 23 చదువు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిరోజు ఏం ఎత్తుకోవాలంట? మనం ఆయన సిలువను మనం ఎత్తుకోవాలి. దేవుని యొక్క సిలువను మనం మోస్తూ ఉండాలి. సిలువ అనేది మరి దేవుని పనిని చూపిస్తూ ఉంది. అనగా ప్రతిరోజు నీవు దేవుని పనిని చేస్తూ ఉండాలి. ప్రతి దినము కూడా దేవుని పనిలో నీవు జీవించాలి. అనగా దేవుని పరిచర్య చేయాలి ప్రతిరోజు. అలాగే దేవుని సేవ, దేవుని మందిరం పనులుంటే అవి కూడా చేస్తూ ఉండాలి. అలాగే దేవుని సేవలో మన అవసరత ఏముందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఆయన సిలువను మోస్తూ ఉండాలి. భారము లేని వారుగా మనం ఉండకూడదు, కానీ భారము కలిగి దేవుని సిలువను మనం మోస్తూ ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము, ఎప్పుడెప్పుడంట? ప్రతిరోజు, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిరోజు దేవుని సిలువను మోసేవారముగా మనం ఉండాలి. ఒకదిన ఒక తండ్రి తనకిద్దరు కుమారులు, వారి కుమారులకిద్దరికి ఆయన పెద్దవాడయి ఆస్తిని పంచాలని అనుకున్నాడంట. ఇద్దరు పిల్లలకి ఆస్తి పంచుదాం అనుకొని పెద్దవాడికి ఏం చెప్పాడంటే, అబ్బాయి, నాకున్న ఇల్లు కానీ పొలము కానీ స్థలాలు కానీ అన్నీ మీకు పంచుతాను రండి అని ఇద్దరిని పిలిచి ఉన్న ఆస్తి అంతా పెద్దోడికే ఇచ్చేసాడంట. చిన్నోడికి అసలు ఏమి ఇవ్వలేదు, ఏమివ్వలే. చిన్నోడు, అదేంటి నాన్న ఎలా చేస్తున్నాడు, ఇల్లు అలాగే స్థలం పొలం మొత్తం ఉన్న డబ్బంతా అన్నయ్యకే ఇచ్చేశాడు, నాకు అసలేమీ లేదు, నన్ను అన్యాయం చేస్తున్నాడని చిన్నోడు బాధపడతా ఉన్నాడు. సరే, తండ్రి ఏమన్నాడంటే, అబ్బాయి, నేను ఉన్న ఆస్తి అంతా అన్నయ్యకి ఇచ్చేసాను, ఇక నాకేమీ లేదు, కానీ నీకు ఇవ్వదగింది సిలువ ఒక్కటి నా దగ్గర ఉంది. ఏముందట? సిలువ ఉంది. ఆ సిలువను మాత్రమే నీకు ఇస్తాను, ఆ సిలువను మోస్తూ జీవించు అన్నాడంట రెండో వాడికి. సరే, ఈ అబ్బాయి తండ్రి ఏది చెబితే అది వినాలి, తిరుగుబాటు చేయకూడదు, కాబట్టి తండ్రి చెప్పిన మాట వినాలి అని అనుకున్నాడు. తిరుగుబాటు చేసినందువలన ఉపయోగం లేదు, మాట వినటం వలన మేలు దొరుకుతుంది. సరే,
ఈ అబ్బాయికి సిలువ ఉందని చెప్పి సిలువ ఇచ్చాడు. ఆ సిలువ కూడా ఎలాంటిది? ఒక చెక్క సిలువ, రెండు వైపులా చెక్కతో అతికించి ఉన్న సిలువ. సరే, చాలా కాలము అతను ఉండే ఇంటిలో ఒక రూములో ఆ సిలువను వేలాడదీసుకున్నాడంట. గోడకి ఫోటోలు వేలాడదీస్తాం చూడండి, అలా వేలాడదీస్తున్నాడు. చాలా సంవత్సరాలు, తండ్రి చనిపోయాడు, దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ చెక్క సిలువ కూడా అది తండ్రి ఇచ్చాడు, అదే నా ఆస్తి అనుకొని తగిలించాడు. ఆ చెక్క కూడా పాతబడి అది చెక్క లూజ్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ టైంలో అంటే వాళ్ళ తండ్రి చనిపోయిన 25-30 సంవత్సరాలకో ఆ సిలువ చెక్క లూజ్ అయ్యి ఆ చెక్కలో నుండి ఒక రాయి క్రింద పడిందంట. ఆ రాయి ఏమి రాయి అని చెప్పి పట్టుకొని చూస్తే అది విలువైనటువంటి డైమండ్. అది షాపులు వాళ్ళకి తీసుకువెళ్ళి చూపిస్తే, ఈ డైమండ్ నీకు ఎక్కడ దొరికిందయా, చాలా విలువైంది, ఇది కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్ అని ఆ షాప్ ఆయన, ఆ బంగారపు షాప్ వాళ్ళు చెబుతారు కదా, అది విలువైందని అర్థమైంది. ఒకటి, ఆ చెక్క సిలువ లూజ్ అయ్యి అది క్రింద పడింది. ఒకవేళ ఇంకా ఆ చెక్క సిలువలో ఏమున్నాయో అని చెప్పి ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ సిలువ చెక్కని ఊడదీశాడు. ఊడదీస్తే అటు నిలువుగున్న చెక్క మీద, అడ్డంగా ఉన్న చెక్కల మధ్యలో అన్ని డైమండ్స్ పెట్టాడంట. అన్ని డైమండ్సే. ఆ డైమండ్స్ లోపల పెట్టాను అన్న సంగతి తండ్రి వాళ్ళ కుమారుడికి చెప్పలా. కానీ ఆస్తి పంచేటప్పుడు ఏం చేశాడంటే, నీకు ఇచ్చేది, నాకున్న ఆస్తి అంతా అన్నయ్యకి ఇచ్చేసా, ఇక నీకు ఇచ్చేది సిలువ తప్ప నా దగ్గర ఏమీ లేదు, ఈ సిలువనే పెట్టుకో నీ రూమ్లో అని అన్నాడు. ఆ సిలువను లోపల చూస్తే అన్ని డైమండ్స్. వాటన్నిటి వెల ఎంత అయిందయ్యానంటే, తండ్రి వాళ్ళ అన్నకిచ్చిన ఆస్తి కంటే కూడా ఈ డైమండ్స్ యొక్క విలువ 4 రెట్లుగా ఉన్నది. ఇచ్చేటప్పుడేమో ఏమిచ్చాడు, వట్టి చెక్క సిలువే కదా అని అనుకున్నాడు. కానీ ఆ విలువ తెలిసిన తర్వాత అన్నకు పంచిన ఆస్తి కంటే 4 రెట్ల ఆస్తి ఇతనికి దొరికింది. అంటే తండ్రి ఇతనికి ఏం చెప్పాడంటే, సిలువ విలువైనది, ఏ ఆస్తితో కూడా సమానము కాదు. ఆ సిలువను నువ్వు పెట్టుకో, ఆ సిలువను నువ్వు మోయాలి, ఆ సిలువని ఇంటిలో ఉండాలి. చూసారా పిల్లరా? కాబట్టి నీ విలువ ఎప్పుడు పెరుగుతుందంటే సిలువను మోస్తేనే. దేవుని సిలువను నువ్వు మోస్తూ ఉండాలి, నువ్వు ప్రయాసపడతా ఉండాలి. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మరి ఆ సిలువను నువ్వు మోస్తూ ఉన్నావా? సిలువ అంటే అర్థం ఏమిటి? తగ్గించుకునే జీవితం అండి. తగ్గించుకోవాలి నీవు. కొంతమంది ఊరకనే గర్వపడతా ఉంటారు. కొంచెం డబ్బు ఉంటే గర్వం, కొంచెం చదువు ఉంటే అదొక గర్వం, ఒక క్రొత్త బండి కొంటేనే గర్వం, ఏదైనా ఒక చిన్న ఉద్యోగం వస్తేనే గర్వం, అన్నిటికీ గర్వం. మన పని బాగా సాగి కలిసి వచ్చినా కూడా గర్వమే. చూసారా, మనం ఏమి ఎలాగూ మారిపోతున్నామంటే గర్వంతో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ సిలువను ఎత్తుకోవటం అంటే ఏమిటంటే, మనం తగ్గించుకొని జీవించాలి. తగ్గింపు కలిగిన జీవితం నీకు రావాలి. మనం తగ్గించుకునే జీవితం.
నీకు ఎన్ని ఉన్నా సరే నువ్వు తగ్గించుకొని దీనురాలుగా నువ్వు జీవించాలి. అలా చేసినప్పుడు ప్రభువు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఏముంది? తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడను. మనుషులు తనకు తాను హెచ్చించుకుంటే దేవుడు తగ్గించేస్తాడు. కానీ మనకు మనం తగ్గించుకునే స్థితిలో ఉండాలి. మనం తగ్గించుకుంటా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది గొప్ప ఆశీర్వాదం మనకు. కావున మనము తగ్గింపు కలిగిన జీవితము, సిలువ అనగా తగ్గించుకొనుట. అలాగే సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏమిటి అనంటే, దేవునితో మనము సమర్పించుకోవటం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకు వెళ్ళినప్పుడు ఇంకా ఆయన పూర్తిగా సమర్పించుకున్నాడు. ఎంతవరకు సమర్పించుకున్నాడు అంటే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసేసాడు. ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు. చివరికి ఒక రక్తపు బొట్టు కూడా శరీరంలో లేదు. ఆఖరి రక్త బొట్టు కూడా సిలువలో కార్చేశాడు. అది అందరినీ రక్షించాలి అని. సమర్పణ జీవితము. కాబట్టి సిలువను ఎత్తుకోవడం అంటే నీ జీవితంలో కూడా సమర్పణ జీవితం ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అలాగే నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి. ఇక లోక సంబంధమైనది ఏది మనలోకి రాకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగూ మనల్ని మనం సమర్పించుకోవాలి. ఇక్కడ ఏమని చదువుతున్నావు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయన సిలువను ఎత్తుకుంటూ ఉండాలి. కాబట్టి సిలువ అంటే తగ్గించుకోవటం, సిలువ అనగా సమర్పించుకోవటం. ఇక సిలువ అనగా తండ్రితో ఐక్యపరచబడటం. మనము దేవునితో ఐక్యపరచబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తండ్రి, నీ చేతికి నా ప్రాణమును అప్పగించుకొనుచున్నాను. అంటే ఇక నేను నీ దగ్గరకు వస్తున్నాను, నా ప్రాణాన్ని మీకు అప్పగించుకొనుచున్నాను అనగా అప్పగించుకొనుట. ఇక దేవునిలో లీనమైపోవుట. కాబట్టి మన జీవితాల్లో మనము దేవునికి లీనమైపోతూ ఉండాలి. దేవునితో ఐక్యపరచబడతా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు ప్రేమలో నుండి ఈ లోకములో ఏది కూడా నన్ను ఎడబాపనేరదు అని అంటాడు కదా. క్రీస్తు ప్రేమలో నుండి ఈ లోకములో ఏది కూడా నన్ను ఎడబాపనేరదు. ఎక్కడది చూడు, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ అధ్యాయము 35. చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను బాధైనను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. చూసారా? అంటే ఈ లోకంలో ఏది కూడా క్రీస్తు నుండి నన్ను వేరు చేయలేదు. ఏమైనా శ్రమలు వచ్చినాయా? శ్రమలు వచ్చినంత మాత్రాన దేవుణ్ణి నేను వదిలేది లేదు. మన భక్తి స్థిరమైనదా కాదా అనేది ఎక్కడ అర్థమవుతుందంటే శ్రమలు వచ్చినప్పుడు అండి. భక్తి నీది స్థిరమైంది అయితే నీకు శ్రమలు కలిగినప్పుడు నువ్వు ఏదేమైనా దేవుని కొరకు నిలబడతావు.
అది నీకు స్థిరమైన భక్తి కాదనుకో, శ్రమలు వచ్చినప్పుడు ఊరకనే భక్తిని వదిలేసుకుంటాం. అంటే దేవుని విలువని అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? శ్రమ అయినను బాధ అయినను. అంటే క్రీస్తులో ఐక్యపరచబడటం, దేవునిలో మనం ఐక్యపరచబడటం ఇది. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను, ఏమొచ్చినా, హింసలు వచ్చినా సరే, కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను, ఎలాంటి పరిస్థితులు వచ్చినా క్రీస్తు ప్రభువులో నుండి నేను వేరు చేయబడను. ఆయన ప్రేమలో నుండి నేను వేరు చేయబడలేను. ఏమిటి ఇది అనంటే, సిలువకు అప్పగించుకున్న జీవితము, దేవునికి మనల్ని మనం అర్పించుకొని సమర్పించుకున్న జీవితము. కావున ప్రభునందు ప్రియరా, మన హృదయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. దేవునికి నువ్వు అలాగూ సమర్పించుకుంటున్నావా? అలా సమర్పించుకున్నప్పుడు ప్రభువులో మనం ఐక్యపడతాం. అది సిలువ. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించడం అంటే ప్రభువుకి ఎలాగో మనం అప్పగించుకోవటం. అన్ని విషయాలలో దేవునికి మనం అప్పగించుకోవాలి. మన ప్రవర్తన మీద, మన కుటుంబాన్ని, అలాగే మన వ్యక్తిగత విషయాలు అన్నిటినీ దేవునికి మనం అర్పించుకోవాలి. అది ఎప్పుడెప్పుడు చేయాలంటే ప్రతిదినము చేయాలి. అలాగే సిలువ ఇంకా దేనికి గుర్తుగా ఉందంటే, పునరుద్ధానానికి గుర్తుగా ఉన్నది. అనగా సిలువ తరువాత ఇక ప్రభువు చేయబోయే పని పునరుద్ధానము. పునరుద్ధానము జీవితాన్ని చూపిస్తుంది. మన జీవితాల్లో కూడా మనలో ఆ పునరుద్ధానపు జీవితం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం రాస్తున్నాడు? మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఉంది కదా, 2:1 చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదే పునరుద్ధానపు శక్తి. పునరుద్ధానపు శక్తి అంటే ఇదేనండి. మనల్ని క్రీస్తు ప్రభు బ్రతికించాలి అని చూస్తున్నాడు. మనల్ని లేవనెత్తాలని చూస్తున్నాడు. మన బాధల్లో ప్రభు మనల్ని వదిలిపెట్టాడు. బాధల్లో నుండి లేపాలి అని దేవుని ఉద్దేశం. మన కష్టాలలో, మన శ్రమల్లో వదిలేయాలని దేవుని ఉద్దేశం కాదు. ఆ శ్రమల్లో నుండే ప్రభు నిన్ను నన్ను పైకి లేవనెత్తాలని, అది దేవుని ఉద్దేశం. అది పునరుద్ధానపు శక్తి. అందుకే మనం ఆయన సిలువను మనం మోస్తూ ఉండాలి. మరి అలాగూ మనల్ని మనం తగ్గించుకొని పరీక్షించుకుంటున్నామా? మన హృదయాల్ని మనం పరీక్షించుకుంటున్నామా? ఇంకా ప్రతిదినం చేయాల్సిన మరొక పని ఏమిటో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, అపోస్తుల కార్యముల్లోనే 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము ఏమనుంది అక్కడ? ప్రతిదినము ఏం చేస్తా వచ్చారు? లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అంటే దేవుని వాక్యాన్ని అలాగూ తరచి
పౌలు గారు చెప్పే మాటలు, ఈ వాక్యము ఎంతవరకు ఇది సమంజసము, ఎంతవరకు నమ్మొచ్చు అని అలాగూ చదువుతా వింటూ వాటిని తరచి పరిశోధించుచూ వచ్చారు. అప్పుడేమైందంటే వారి విశ్వాసము బలపడింది. పౌలు గారు చెప్పినదే లేఖనాల్లో ఉన్నదే పౌలు గారు చెప్పాడు. అలాగూ పరిశోధిస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని అలాగూ పరిశోధిస్తూ ఉండాలి ప్రియులరా. బైబిల్ చదువుతాం కానీ ఏదో 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదవాలని ఉంటుంది, చదివేస్తాం. అలా కాదు చదవటం. విశ్వాసాన్ని గురించి ఏం చెబుతున్నాడు, ఆ విశ్వాసపు మాటలు నేర్చుకోవాలి. అలాగే దేవుని ప్రేమను గురించి ఏమని రాయబడి ఉంది, ఆ ప్రేమను గురించి దేవుని మాటలు నేర్చుకోవాలి. అలాగే దేవునికి మనకున్న సంబంధం ఎలా ఉంది, ఆ వ్యక్తిగత సంబంధాన్ని గురించి వాక్యాలు మనం నేర్చుకోవాలి. ఇలాగ వాక్యాన్ని తరచి పరిశోధిస్తూ నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలు ఆత్మీయముగా బలపడతా ఉంటాయి. ఇలాగ ఎప్పుడెప్పుడు చేయాలి? ఎప్పుడో నీకు కుదిరినప్పుడు కాదు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. అంటే బైబిల్ స్టడీ అనేది మనకు చాలా అవసరము. బైబిల్ స్టడీ అంటాం దీన్ని. ఇంటిలో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరు కూర్చొని ఒక చాప్టర్ తీసుకొని ఇద్దరు చదువుతూ మాట్లాడుకుంటా డిస్కస్ చేస్తూ ఉంటే క్రొత్త విషయాలు దేవుడు మనకు బోధిస్తాడు. భార్యాభర్తలు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఒకవేళ పొలం వెళ్ళొచ్చారనుకోండి, ఆ పొలం ఎలా ఉంది, పంట ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, చేలో నీళ్లు ఉన్నాయా, ఇవన్నీ అడుగుతారు. డ్యూటీకి వెళ్ళొచ్చారనుకోండి, అక్కడ ఏం జరిగింది, ఆఫీస్లో ఏం జరిగింది, మీ ఆఫీసర్ ఏమన్నాడు, మరి మిగిలిన కొలీగ్స్ ఏమన్నారు, అన్నీ మాట్లాడుకుంటారు. ఇంకెక్కడికన్నా వ్యాపారం నిమిత్తం వెళ్ళి వచ్చాను, అక్కడేం జరిగిందో అన్నీ మాట్లాడుకుంటారు భార్యాభర్తలు. కానీ మాట్లాడింది ఏమిటంటే దేవుని వాక్యాన్ని మాత్రం మాట్లాడరు. అక్కడ నోరు కట్టేస్తుంది సైతాన్. అలా అదే దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే మీ ఇద్దరి మధ్య ఏకత్వం వస్తుంది, సమాధానం వస్తుంది. అలాగే మీ ఇద్దరి మనస్సులు కలుస్తాయి. ఏక మనస్సు అంటాం దాన్ని, వన్నెస్ స్పిరిట్, ఏక మనస్సు. ఆ ఏక మనస్సు ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. పిల్లరా, ఇలాగూ చేయనందువలన మనకు తెలియకుండా చాలా నష్టపోతూ ఉంటాం. అది తెలియకుండా నష్టపోతాం మనం. అదే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ పరిశోధిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ విశ్వాసం నేర్చుకుంటూ దేవుని ప్రేమను నేర్చుకుంటూ అలాగే ఆత్మలో బలపడతా ఉన్నావు అనుకోండి, తెలియకుండా నువ్వు ఆత్మలో ఎంతో ఎదుగుతూ ఉంటావు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని బోధిస్తూ ఉంది, 11వ వచనంలో వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. అబ్బా, ఎలాంటి మంచి మాట చూడండి. ఏం చేశారు వాళ్ళు? వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు. అబ్బా, ఈ వాక్యం నాకు కావాలి, ఈ మాటలు నాకు కావాలని అంత ఆసక్తిగా వాక్యాన్ని అంగీకరిస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని అంగీకరించడం అనేది అది నీ జీవితంలోనే గొప్ప ఆశీర్వాదం. కొంతమంది బైబిల్ కొంటారు, కానీ ఎంతకాలం ఉన్నా ఆ బైబిల్ అలాగే ఉంటుంది. ఆసక్తితో అంగీకరించం. ప్రభు ఏమన్నాడు, మీరు నిజముగా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు. అనగా దేవుని వాక్యాన్ని నువ్వు అలా ఆసక్తితో అంగీకరించాలి. దేవుని వాక్యము నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీ ఆత్మకు ఉజ్జీవం వస్తుంది, నీ ఆత్మ మేల్కొల్పబడతా ఉంటుంది. అందుకని వీరేం చేశారు,
ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును ఏం చేశారు? ప్రతిరోజు ఆ లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. ప్రియరా, మరి మనం అలాగూ చేయగలిగితే మనం ఎంతో ఆశీర్వదింపబడతాం. మన ఆత్మలు కూడా బహుగా వర్ధిల్లుతాయి. మనము ఎంతగానో బలపడుతూ ఉంటాం. మనం చేయాల్సిన పనులు ప్రతిదినం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే ప్రతిదినం మనం చేయాల్సిన పనులు ఏమిటంటే సిలువను మోస్తూ ఉండాలి. ఆయన సిలువ మన జీవితానికి విలువ తెస్తుంది. సిలువను మోస్తూ ఉండాలి. అలాగే ఇంకా ప్రతిదినం మనం చేయాల్సిన పని ఏమిటి అనంటే లేఖనాల్ని పరిశోధిస్తూ ఉండాలి. దేవుని లేఖనాల్ని నువ్వు పరిశోధిస్తూ జీవించాలి. ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమిటి అనంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 13వ వచనం చదువుకుందాం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచకుండునట్లు. చూసారా, పాపం వలన ఏం కలుగుతూ ఉంటది? భ్రమ కలుగుతూ ఉంటుంది. పాపం అనేది ఒక భ్రమ. ఆ భ్రమలో పడిపోతూ ఉంటారు చాలామంది. ఆ భ్రమలో పడిపోయి హృదయాన్ని కఠినం చేసుకుంటారు. అందుకని ఏమంటున్నాడు? మీ హృదయములను కఠినపరచుకొనుడని చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడు సమయముండగానే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అంటే నీకు రక్షణ దగ్గరకు వచ్చినప్పుడు నేడు అనబడు సమయం ఉండగానే ఏం చేయమంటున్నాడు? ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకరికి ఒకరము బుద్ధి చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ వాక్యానుసారముగా మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని బుద్ధి చెప్పుకొనొచ్చు. ఒకవేళను మనం ఆత్మలో వెనకబడుతుంటే హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ ఉండాలి. పిల్లరా, అలాగూ ప్రతి దినము కూడా మనము బుద్ధి చెప్పుకోవాలి. దావీదు దేవునితో తన ప్రాణంతో ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అనంటే ఈ మైండ్కి ఒక గుణం ఏంటంటే మర్చిపోద్ది. ఊరకనే మర్చిపోద్ది మైండ్. అది కూడా దేన్ని మర్చిపోద్ది అంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోద్ది. మర్చిపోయే స్వభావం, మానవుని స్వభావం ఊరకనే మర్చిపోదు. దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. ఆ కాసేపు ఏదో ప్రభా నీకు వందనాలు అంటాం, మరలా మర్చిపోతాం. అందుకనే ఆ మనసుకు బుద్ధి చెబుతున్నాడు దావీదు గారు. ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. అంటే ఓ మనసా, నువ్వు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. అంటే మనస్సుకు బుద్ధి చెప్పుకుంటున్నాడు. తన మనస్సుకు బుద్ధి చెబుతున్నాడు. అలాగే యోబు ఏమంటాడంటే కన్యకను నేను ఎలాగూ చూచెదను, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అన్నాడంటే ఆయన కన్నులకు బుద్ధి చెప్పుకుంటున్నాడు.
ఓ కన్నా, నువ్వు ఇష్టం వచ్చినట్టు చూడొద్దు, నువ్వు అటు చూసి ఇటు చూసి పాపంలో పడొద్దు, నా కన్నులతో నిబంధన చేస్తున్నాను, నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగొద్దు, ఇదే త్రోవ దీనిలో నడువవు, కాబట్టి నువ్వు ఎవరిని అనవసరంగా చూడొద్దు. ఎవరికి బుద్ధి చెప్పాడు? కన్నులకు బుద్ధి చెప్పాడు. కన్నులకు బుద్ధి చెప్పాడు. ప్రియరా, నువ్వు హెచ్చరించుకుంటా ఉండాలి. ఓ మనసా, నువ్వు అనవసరంగా ఆలోచించవద్దు. ఓ కన్నులారా, మీరు అనవసరంగా చూడవద్దు అని నీ అవయవాలకి నువ్వు బుద్ధి చెప్పుకుంటా ఉండాలి. అలాగే నీ తోటి సహోదరులకు కూడా నువ్వు బుద్ధి చెప్తూ ఉండాలి. అది ఇక్కడ మనకు రాయబడిన మాట. ఏమంటున్నాడు? ప్రతి దినమున ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. మరి అలాగూ చేస్తా ఉన్నామా? అలాగూ మనం చేయగలుగుతున్నావా? ప్రియులరా, మన హృదయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. అవును ప్రభా, ప్రతి దినము బుద్ధి చెప్పుకోవాలి, ప్రతి దినము దేవాలయంలోనికి వెళ్ళాలి, ప్రతి దినము వాక్య పరిచర్య చేస్తూ ఉండాలి, ప్రతి దినము ప్రార్థనను చేస్తూ ఉండాలి, ప్రతి దినము మీ సిలువను మోస్తూ ఉండాలి ప్రభువా అనే మనస్సు నువ్వు కలిగి ఉంటావా? అలాగూ దేవుని యొక్క ఆత్మశక్తిని, సహాయమును మనం కలిగి ఉండాలని మనల్ని మనం హెచ్చరించుకుంటూ ప్రతి దినం ఎలాగూ చేసినప్పుడు మన ఆత్మ జీవితాలు వర్ధిల్లుతూ ఉంటాయి. ప్రతిదినము స్కూల్కి వెళ్ళి చదువుకొని వాళ్ళు విద్యావేత్తలుగా ఎలాగో మారుతూ ఉన్నారో, అలాగే ప్రతిదినము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ జీవితంలో శ్రేష్టమైన భక్తి నీకు వస్తుంది. శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు దేవునిలో జీవిస్తూ ఉంటావు. అలాగూ మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని దగ్గర అడుగుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా, ప్రతిదినము నేను ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి ప్రభా. ఏ విషయంలో కూడా నేను వ్యర్థముగా ఉండకూడదు. వాక్యానుసారమైన జీవితమును నాకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభు అని అందరం మోకాళ్ళ మీద ఉండి కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. ప్రియులరా, మీ రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి దినము మీ సిలువను మోసే జీవితం మాకివ్వండి. ప్రతి దినము ఒకనికి ఒకడు మానక బుద్ధి చెప్పుకునే అలవాటు మాకివ్వండి ప్రభువా. వ్యర్థమైన మాటలు మా జీవితంలోనికి రానివద్దయా. ప్రతి దినము కూడా సమర్పించుకోవాలి, మా జీవితాలను మీకు అప్పగించుకోవాలి ప్రభువా. మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి ప్రభువా. అట్టి వారిగా మమ్మలను చేయండి. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మ సహాయము, మీ సన్నిధిని మాకు దయచేయండి ప్రభువా అని సహోదరుడా, సహోదరి, కొద్ది సమయం నువ్వు ప్రార్థన చేయి. నీ రెండు చేతులు యేసయ్య వైపు చూపిస్తూ, ప్రభువా, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. మీ సన్నిధిని నేను కలిగి ఉంటాను, మీ శక్తిని నేను కలిగి ఉంటాను ప్రభువా. అయా, మానక బుద్ధి చెప్పుకునే అనుభవం నాకు దయచేయండి. ప్రతి దినము మీ దేవాలయంలో ప్రార్థన చేయాలి. అట్టి కృపను నాకు మాకు దయచేయండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము రాజా. మీ కృప, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. మీ కృపలో మమ్మలను బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు మీరు దయచేయండి నాయన. ప్రతి దినము మీ సిలువను మోసే అనుభవం మాకు ఇవ్వండి ప్రభా. అయా, మమ్మల్ని మేము తగ్గించుకునే అనుభవం మాకు దయచేయండి నాయన. రాజుల రాజా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ కృపలో ఐక్యపరచండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగన చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండును గాక.
ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.